హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ మసాలా కర్రీ కుక్కర్లో చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వంకాయ కర్రీ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చపాతీ పులావ్లోకి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకున్న పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 4 లవంగాలు, 2 యాలుకలు, చిన్న దాల్చిన చెక్క, జాపత్రి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ షాజీరా, రాతి పువ్వు చిన్నది 1, 4-5 రెబ్బల చింతపండు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ 1, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత అందులో 1/2 కిలో వంకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు వంకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత వంకాయ కొద్దిగా మగ్గుతుంది. ఇప్పుడు ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1 రెమ్మ కరివేపాకు, 1.5 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. కర్రీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లను పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత వంకాయ కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పావు కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా కుక్కర్లో వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే వంకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.